నమస్కారం. నేను చందు. మాంగనీస్ ఓర్ ఇండియాలో ట్రైనీలుగా అవకాశం. మినీరత్న ప్రభుత్వ రంగ సంస్థ నాగ్పూర్‌లోని మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్‌లో 44 గ్రాడ్యుయేట్ ట్రైనీ, మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, జియాలజీ, ప్రాసెస్ మెటీరియల్స్, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, పర్సనల్, ఫైనాన్స్, సర్వే విభాగాల్లో ఖాళీలున్నాయి. మొత్తం 44 పోస్టుల్లో జనరల్ 25, ఈడబ్ల్యూఎస్‌లకి 4, ఎస్సీలకు 6, ఎస్టీలకు 2, ఓబీసీ వాళ్ళకు 7 కేటాయించారు. 21/3/2024 నాటికి గ్రాడ్యుయేట్, ట్రైనీ, మేనేజ్మెంట్ ట్రైనీ అభ్యర్థులకు 30 సంవత్సరాలు, మేనేజర్, సర్వే పోస్టులకు 35 సంవత్సరాలు మించకూడదు. గరిష్ట వయోపరిమితిలో ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్లకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే 590, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్లకు ఫీజు మినహాయింపు ఉంది. ఏ రకము ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే గ్రాడ్యుయేట్ ట్రైనీ మైన్స్ 13 ఉన్నాయి. బీఈ, బీటెక్ ఇన్ మైనింగ్ తత్సమాన పరీక్ష 60% మార్క్స్ తోటి పాస్ కావాలి. జీటీ మెకానికల్ 5 ఉన్నాయి. 60% మార్క్స్ తోటి బీఈ, బీటెక్ మెకానికల్ లేకపోతే ఈక్వలెంట్ ఎగ్జామ్స్ పాస్ అయి ఉండాలి. జీటీ ఎలక్ట్రికల్, బీఈ 4 ఉన్నాయి. బీఈ, బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, పవర్ లేదా తత్సమాన పరీక్ష శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి. అంటే ఈక్వలెంట్ ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి. మేనేజ్మెంట్ ట్రైనీ జియాలజీ 1 ఉంది. జియాలజీ, అప్లైడ్ జియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ 60% మార్క్స్తో పాస్ కావాలి. గ్రాడ్యుయేషన్ ట్రైనీ ప్రాసెస్ కెమికల్ 1 ఉంది. బీఈ, బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ దాని ఈక్వలెంట్ సబ్జెక్టులో 60% మార్క్స్ తోటి పాస్ కావాలి. మెటలర్జీ ఇది కూడా 1 ఉంది. బీఈ, బీటెక్ ఇన్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ లేకపోతే ఈక్వలెంట్ సబ్జెక్టులో 60% మార్క్స్ తోటి పాస్ కావాలి. మినరల్ ప్రాసెసింగ్, ఎంటెక్ ఇన్ మినరల్ ప్రాసెసింగ్ లేదా దాని ఈక్వలెంట్ సబ్జెక్టులో 60% మార్క్స్తో పాస్ కావాలి. ఎంటీ మెటీరియల్స్ 5 ఉన్నాయి. ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు మెటీరియల్ మేనేజ్మెంట్లో ఎంబీఏ చేయాలి. మెటీరియల్ మేనేజ్మెంట్లో పీజీ డిప్లొమా 60% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. ఎంటీ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ 1 ఉన్నాయి. ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబీఏ ఇన్ ఫైనాన్స్, మెటీరియల్ మేనేజ్మెంట్ లేదా ఫైనాన్స్ మెటీరియల్ మేనేజ్మెంట్లో పీజీ డిప్లొమా 60% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. ఎంటీ పర్సనల్ తర్వాత వెల్ఫేర్ 5 ఉన్నాయి. లేబర్ వెల్ఫేర్, పర్సనల్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్తో సోషల్ వర్క్లో పీజీ 60% మార్క్స్ తోటి పూర్తి చేసి ఉండాలి. లేదా పర్సనల్ మేనేజ్మెంట్ లేదు హెచ్ఆర్ లేకపోతే హెచ్ఆర్డి, ఎంబీఏ 60% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. లేదా లా గ్రాడ్యుయేట్లకు దీంట్లో ప్రాధాన్యం ఇస్తారు. మేనేజ్మెంట్ ట్రైనీ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ 5 ఉన్నాయి. సిఏ, ఐసీడబ్ల్యూఏ, సిఎంఏ పూర్తి చేసి ఉండాలి. మేనేజర్ సర్వే 2 ఉన్నాయి. డిగ్రీ, డిప్లొమా ఇన్ మైనింగ్ అండ్ మైనింగ్ సర్వే, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ 60% మార్క్స్ పాస్ కావాలి. సర్వేయర్స్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ 2 ఏళ్ల పని అనుభవం అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదా మైనింగ్ సర్వేయింగ్ డిప్లొమా 60% మార్క్స్ తోటి పాస్ అయ్యి 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ ఇట్లుంటుంది. కంప్యూటర్స్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్స్ ఇస్తారు. 85 మార్క్స్ ఉంటాయి. ప్రశ్నపత్రంలో 2 పార్ట్లు ఉంటాయి. పార్ట్ 1 జనరల్ నాలెడ్జ్ 10 మార్క్స్ ఉంటాయి. రీజనింగ్ 10 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్కి 10 మార్క్స్ ఉంటాయి. పార్ట్ 2లో సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు 55 మార్క్స్ ఉంటాయి. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది. పరీక్ష వ్యవధి 90 minutes. జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ప్రతి పార్ట్లోనూ 50% మార్క్స్. తర్వాత ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఓబీసీ, ఎన్సీఎల్ అభ్యర్థులకు 40% మార్క్స్ వస్తే సరిపోతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్టులో ప్రతిభ చూపిన అభ్యర్థులను 1:6 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. అంటే ఒక సీటు కోసం 6 మందిని. ఇంటర్వ్యూకు అర్హత సాధించిన వారి వివరాలను వెబ్సైట్లో ప్రకటిస్తారు. ఇంటర్వ్యూ సమయం, తేదీ, వేదికలను అంటే ఎక్కడ అని ఈమెయిల్ ఐడికి మెసేజ్ చేస్తారు. ఇంటర్వ్యూకు 15 మార్కులు కేటాయిస్తారు. ఇంటర్వ్యూల సమయంలో విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేయాలి. గుర్తుపెట్టుకోండి. సిబిటి ఇంటర్వ్యూలలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. మరి ఎట్లా ప్రిపేర్ కావాలి అని అంటే సబ్జెక్టు సంబంధిత అంశాలకు 55 మార్క్స్ కేటాయించారు. ఈ ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తిస్తే ఎక్కువ మార్కులు సంపాదించవచ్చు. అందుకని సబ్జెక్టులపై పట్టు సాధించాలి.
సబ్జెక్టుల వారీగా ముఖ్యాంశాలను రివైజ్ చేసుకోవాలి. జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ కోసం బ్యాంకు, ఆర్ఆర్బి పరీక్షల పాత ప్రశ్న పత్రాలను సాధన చేస్తే మార్కులు సులువుగా పొందొచ్చు. ఇకపోతే పరీక్ష కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే దరఖాస్తులో తెలిపిన పరీక్ష కేంద్రాల నుంచి రెండింటిని ఎంచుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం హైదరాబాద్లో మాత్రమే ఉంది. మనకు ఏపీ, తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ ఒకటే ఉంది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఈ నెల 21. వెబ్సైటు moilnic.in. ఇదన్నమాట. ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మినీ రత్న కాబట్టి మీరు దాంట్లో ఇంటర్వ్యూ చేసిన ట్రైనీగా ఉన్న చాలా బాగుంటుంది. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.